జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. ప్లాట్లు ఎల్ఆర్ఎస్ కట్టాలి అనేది నినాదం తప్పు. మీరు ఇచ్చిన వాగ్దానం మీద నిలబడాలనేది మనం మాట్లాడాలి. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం చెప్తున్నారు, సంతోషపడుతున్నాం. మా ప్రజలు సంతోషపడుతున్నారు. మీ పని చేస్తానంటే అభివృద్ధికి సహకరిస్తాం, పేద ప్రజలకి సహకరిస్తానంటే, చక్కటి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తానంటే ప్రతిపక్షంలో ఉండి సహకరిస్తాం. కానీ స్కీములను వక్రీకరించి 6 స్కీమ్లలో 420 స్కీములు ఉన్నాయి. దానికి సంబంధిత ఇష్యూస్ అన్నీ కూడా 2 చేసేసాం, 4 చేసేసాం, ఇంకొకటి చేస్తాం. నేను చెప్పాల్సిందని చెప్పేసా, ఇంప్లిమెంట్ చేశానంటే అయిపోయినట్ట. గ్రౌండ్ రియాలిటీలో పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో స్కీమ్ రావాలి. ఒక బస్సు వచ్చింది, సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ మీరు చేసిన పని ఏంటి? వెనకాల నొయ్యి ముందు గొయ్యి. 100 బస్సులుంటే 10 బస్సులు తిప్పి 90 బస్సులు బస్సు డిపోల్లో పెట్టి ఎవడన్నా బుక్ చేసుకుంటాడా, పెళ్ళి బుక్ చేసుకుంటాడా, ఫంక్షన్ బుక్ చేసుకుంటాడా అనే బుకింగ్లకు పంపుతున్నారు తప్పించి మహిళా సోదరులు అందరినీ కూడా జుట్టులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి లైవ్లో చూస్తూ ఉన్నారు. ఇంకో పక్కన బస్సులు తిరగకుండా, మహిళలకు పూర్తిగా ఉచిత న్యాయం చేయకుండా అక్కడ ఆటో కార్మికులు పొట్టగొట్టారు. అసెంబ్లీలో కూడా మేము అడిగాం, ప్రతి ఆటో కార్మికుడికి మినిమం 10,000 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా, ఆర్థిక సాయం చేసే విధంగా, ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ఏదో ఒక రూపంలో ఆ ఆటో కార్మికులు ఆదుకోవాలని చెప్పాము. 1000 రూపాయలు ఇస్తారట. మియాపూర్ సెంటర్లో భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ భిక్షాటన చేసేవాళ్ళకు కూడా పాపం 1000 రూపాయలు ఇస్తే, అయ్యా నెల రోజులు ఎట్ట బతకాలి, ఎండనక వాననక ప్రతి కారు దగ్గర చిప్ప పట్టుకొని అడుక్కుంటా ఉన్నాం, ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆటో కార్మికులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి దయనీయమైన పరిస్థితి. మా కాన్స్టిట్యున్సీలోనే ఒక సోదరుడు బతకలేక, పిల్లల ఫీజులు కట్టలేక అదే ప్రగతి భవన్ ముందు, ఇవాళ పేరు మార్చిన భవన్ ముందు ఆటోను కూడా తగలబెట్టుకుని చచ్చిపోయే పరిస్థితుల్లో తగలబెట్టుకునేటువంటి పరిస్థితి చూసాం. ఆటో రిపేర్ చేయించాం, పిల్లల ఫీజులు పట్టుకునే కార్యక్రమంలో సహకరించే కార్యక్రమంలో మేము ఉన్నాం. ఆటో రిపేర్ చేయించి ఈ ప్రాంతంలో పెట్టుకో, నీకు కొంత ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతా ఉంది, ఏ రకంగా మాయ మాటలతో ముందుకు తీసుకుపోతా ఉందనే విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తాం, కానీ వక్రీకరించే సమయంలో సహకరించామంటే మేము కూడా సహకరించిన వాళ్ళు అవుతాం. దొంగ మాటలకి, దొంగ పనులకి సహకరించిన వాళ్ళు అవుతాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోండి, ప్రజలు మీకు సహకరిస్తారు. ఏ హామీ నిలబెట్టిపోయినా మిమ్మల్ని నిలవరించేది ఖాయం, మెడలు వంచేది ఖాయం. ప్రజా పోరాటం చేసి హక్కులు సాధించుకునే వరకు కూడా మాయ మాటల్ని నమ్మే ప్రసక్తి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకోవాలి. ఎల్ఆర్ఎస్ 4 మంత్రులు, ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి 4 మంత్రులు, బట్టి విక్రమార్క గారితో సహా 4 మంత్రులు మీరు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలి అని చెప్పి మీరు డిమాండ్ చేశారు. అదే డిమాండ్ని మిమ్మల్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మాట నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి, లేఅవుట్లో రెగ్యులరీకరించండి. పేద మధ్య తరగతి కుటుంబాలకి లేఅవుట్ రెగ్యులరేషన్ని నిష్పక్షపాతంగా చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.
మెడలు వంచి సాధించుకునే రీతిలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏ పోరాటానికి కూడా వెనకాడం. చాలా విషయాల్ని చూస్తూ ఉన్నాం, ఓపిక పెట్టాం, తప్పులు చేస్తున్నప్పుడు గుర్తు చేశాం. నువ్వు తప్పు చేయకు, తప్పు చేసిన దాన్ని మేము గుర్తు చేసినప్పుడు నువ్వు తప్పు సవరించుకో. అది గొప్ప మనస్తత్వం, అది నాయకత్వ లక్షణాలు. కానీ బోకరిచ్చే కార్యక్రమాలు, అసెంబ్లీలో కూడా అసత్య ప్రచారాలు కూడా చూసాం, ప్రాజెక్టులో కూడా అసత్య ప్రచారాలు చూసాం. ప్రాజెక్టు 2 పిల్లర్లు పోయినాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ధైర్యం సాహసాలు చేయనటువంటి తెలంగాణ రాష్ట్రం చేసింది. 100 పిల్లర్లు పోసాం, 2 పిల్లర్లు దెబ్బతిన్నమాట వాస్తవం. 2 పిల్లర్ని రిపేర్ చేస్తారా? కాలక్షేపం చేసి ఆరోపణలు చేసి ప్రజల దాహం తీర్చలేని పరిస్థితికి తీసుకొస్తారా? ఇవాళ నల్గొండ జిల్లాలో కానీ కొన్ని జిల్లాల్లో 40% పంటలు ఎండిపోయినాయి అంటే ఇది మీ అశ్రద్ధ కాదా? ప్రజలను ఆదుకునే కార్యక్రమం చేయండి, ఆరోపణ చేయండి. కట్టినవాడు రెస్పాన్సిబిలిటీ అవుతాడా, ఆనాడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ అవుతాడా అనేది కూడా చూపించండి. ముఖ్యమంత్రి గారు ఇంజనీరా? ముఖ్యమంత్రి గారు ఆరాటం ఏంటి, తాపత్రయం ఏమిటి ముఖ్యమంత్రి గారిది? ప్రజలకి దాహం తీర్చాలి, రైతుకు నీరు అందించాలి. దేశంలోనే 9 సంవత్సరాలలో నెంబర్ 1 స్థాయి. 2014 బిఫోర్ పంటలు ఏ రకంగా పండినాయి,